హాయ్ ఫ్రెండ్స్, ఇవి చూస్తేనే మీకు అర్థమై ఉంటుందండి. నువ్వుల లడ్డూలు అండి. ఇవి నల్ల నువ్వులతో తయారు చేశాను. మీ ఇష్టం అండి, తెల్ల నువ్వులైనా పర్వాలేదు, నల్లవైనా పర్వాలేదు. కానీ తెల్ల నువ్వుల కంటే నల్లవే చాలా మంచిది అంటారు. ఇవి ఏం లేదండి, చాలా సింపుల్ అనమాట. వంట రాని వాళ్ళు కూడాను ఎవరైనా తయారు చేయొచ్చు, చాలా సింపుల్. ముందుగా నువ్వులు కొద్దిగా మంట తగ్గించి వేపాలండి. ఇవి కొద్దిగా చేదు ఉంటాయి కదా, చేదు పోవటానికి కొద్దిగా వేపాలన్నమాట నువ్వులు. అవి మనకు వేగింది లేనిది ఎలా తెలుస్తుందంటే, ఇవి చిటపట సౌండ్ వస్తుందండి. ఆ సౌండ్ వస్తే ఇవి వేగినట్లు తెలుస్తుంది. ఎందుకంటే తెల్ల నువ్వులు అయితే కలర్ మారుతుంది కాబట్టి తెలుస్తుంది వేగాయని. ఇవి నల్లవి తెలియదు కదా, అందుకనే చెప్తున్నాను. చాలా సేపు పడుతుందండి. ఇవి కొద్దిగా చిన్నవి కదా, అందుకనేసి కొద్దిగా వేగటము తొందరగా వేగిపోతాయి. కానీ మంట తగ్గిస్తాం కదా, అందుకనే కొద్దిగా టైం పడుతుంది. ఓపికగా వేపుకోవాలండి. ఈ వేగడంలోనే టేస్ట్ అంతా తెలుస్తుంది. చాలా బాగుంటాయి. ఇలాగా వేపుకున్న తర్వాత ఇంకోటి క్లోజప్లో కూడా చూపిస్తున్నాను చూడండి. మీకు బాగా వేగాయి అని తెలియటము. కొద్దిగా లావుగా అవుతాయండి, కొద్దిగా ఉబ్బినట్లుగా అవుతాయి, సైజు పెరుగుతుందన్నమాట. అదే మీకు గుర్తు వేగాయని తెలియటానికి. ఇవి బాగా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారి పెట్టుకోవాలండి. ఇలా వేడి మీద మిక్సీకి వేయకుండా చల్లారి పెట్టుకోవాలి. ఇవి చల్లారేలోపు మనము కొబ్బరిను బెల్లము రెడీ చేసుకోవాలి. బెల్లము ఒక కప్పు నువ్వులకు ఒక కప్పు బెల్లం తీసుకోండి. ఒక హాఫ్ కప్పు ఎండు కొబ్బరి, అంతే. ఈ మూడేనండి. ఇష్టమైతే కొందరు యాలకులు కూడా వేసుకుంటారు, కానీ నేను వేయనండి. బెల్లమును కొబ్బరి ఇవి మూడు అంతేను. ఇవి రెండు కూడాను ఇలాగా కొబ్బరి చిన్న చిన్న ముక్కలుగా చేసుకుంటే తొందరగా నలుగుతుంది మిక్సీలో వేయటానికి. బెల్లం కూడా చితగ్గొట్టుకుంటే కొద్దిగా నలగటానికి టైం పట్టదు, మిక్సీలో వేయటానికి ఈజీగా ఉంటుంది. ఇవి రెండు ముందు మిక్సీలో వేయాలండి. కొబ్బరి బెల్లం వేసి బాగా మెత్తగా చేయాలి. ఇవి కొద్దిగా మెత్తగా అయిన తర్వాత ముందుగా నువ్వులు పొడి చేసి పెట్టుకున్నాం కదా, ఆ నువ్వుల పొడి వేసేయాలి. ఇవి మూడు బాగా కలిసిపోతాయి కదా మిక్సీలో. తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని కొద్దిగా వేడిగా ఉంటాయి కదా, చల్లారి పెట్టాలి. చల్లారి పెట్టేసిన తర్వాత లడ్డూలు మనకు ఇష్టమైన సైజులో చేసి పెట్టుకోవడమేను. హెల్త్కు చాలా మంచిదండి. ముఖ్యంగా చలికాలంలో ఇవి తినడం చాలా మంచిది. ప్రతి ఒక్కరూ కూడాను ఇవి ప్రతిరోజు ఒకటి తిన్నారంటే చాలా మంచిది. బెల్లంలోనూ ఐరన్, తర్వాత నువ్వుల్లో కాల్షియం ఉంటుంది కాబట్టి ఆరోగ్యానికి చాలా మంచిది. రోజు ఒకటి పిల్లలకు కూడా పెట్టండి, చాలా మంచిది. ఇవి చూసారా, చూడటానికి కొందరు ఇష్టపడరు నల్లగా ఉన్నాయి అనేసి, కానీ బలము చాలా బలం అండి. ఈ నల్లవి ఇష్టపడకపోతే తెల్ల నువ్వులతో అయినా చేసుకోవచ్చు. ఆరోగ్యానికి మంచివైనప్పుడు మనము తినడంలో తప్పులేదు కదా, అందుకనే చూపెడుతున్నాను. మాకైతే కానీ చిన్నప్పుడు తెగ తినేవాళ్ళమండి. ఇవి సీజన్తో పని లేదు, ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకొని తినేసేవాళ్ళము. అందుకనే మీకు కూడా చెప్తున్నాను, చాలా బలం అండి. ఇవి చాలా హెల్దీ రెసిపీ అనమాట. తర్వాత న్యాచురల్ ఫుడ్, ఇందులోనూ ఏమి కలపం కదండి, అంతా న్యాచురల్వే కాబట్టి ఎవరు తినాలన్నా కూడాను ఈజీగాను బాగా మెత్తగా ఉంటుంది. పైగా పాకం పట్టాల్సిన పని లేదు కాబట్టి అందరూ ఈజీగా చేసుకునే ఫుడ్ ఇది, న్యాచురల్ ఫుడ్.